చిరంజీవులను సత్కరించుకునేటటువంటి కార్యక్రమం ఇది. పూజా కార్యక్రమంతో ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభం చేసుకోవడం మన భారతీయ సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని మహోన్నతంగా స్వీకరిస్తూ ఆచరిస్తూ పూజాలని ఆకాంక్షిస్తూ పూజా కార్యక్రమాన్ని సభాధ్యక్షులు అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి అతిథులంతా కూడా కలిసి ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి. జై మార్కండేయ, జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై పద్మశాలి. జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి. పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి, పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి. నాగేంద్రహాయ విలోచనాయ అస్మరంగనాథాయ మహేశ్వరాయ నిత్యాయ సభాయ దిగంబరాయ తస్మై నమః నమః శివాయ. మందాకినీ సరితశృంగ చరితాయ నందీశ్వర. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి టీచర్స్ టీమ్ని లీడ్ చేస్తున్నటువంటి పీజీ హెడ్ మాస్టర్ శ్రీ సచ్చిదానంద గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. మరియు వేదికలను అలంకరించినటువంటి మన పద్మశాలి కుల బాంధవులందరికీ నమస్మాంజలు అర్పిస్తూ వేదిక ముందు కూర్చున్నటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు దాని తరఫున చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని ఉన్నత స్థాయిలోకి తేవాలని చెప్పేసి భావించి శ్రీ ముల్లా లక్ష్మణ్ బాబుజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ అనేది ఒక కమిటీ తయారు చేసుకొని దానికి సారథ్యం వహిస్తున్నటువంటి పిట్ట దత్తాత్రి గారు మరియు ఇతర కార్యవర్గం అందరూ మనకు స్ఫూర్తిదాయకం. నిజంగా చెప్పాలంటే మన పద్మశాలిలో ఎంతోమంది మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. వారి గురించి మనము చాలా పూర్తిగా వారి సంగతులు తెలుసుకొని ఉన్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మన పిల్లలు ఇంకా ఉజ్వల భవిష్యత్తు పొందడానికి వారు ఉన్నతమైనటువంటి గోల్స్ ఉన్నతమైనటువంటి స్థాయిని వాళ్ళు ఏర్పరచుకొని వాళ్ళు తమ దృష్టిని అంతా కేంద్రీకరించి చదువు మీదనే ధ్యాస ఉంచి సరస్వతీదేవిని పూజించి ఉన్నత స్థాయి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రతిభా పురస్కారాన్ని మన కుల బంధువులంతా మన ఉన్నత స్థాయిని కాంక్షించేటటువంటి వ్యక్తులు ఈ విధంగా ఈరోజు ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి తమ పిల్లలకి మన సంస్కృతి, మన సనాతన ధర్మం గురించి, మన రామాయణ మహాభారతాల గురించి, అదేవిధంగా భగవద్గీత గురించి మన పిల్లలకు తెలియజేసి చదువు యొక్క ప్రాముఖ్యత తెలియజేసి సరస్వతీదేవిని మన
మనసుల్లో ఉంచుకొని వాళ్ళ ఉన్నత స్థితికి బాగుపడాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నా. అయితే ఎవరైతే 10వ తరగతిలో మంచి గ్రేడ్లను సంపాదించారో, అంటే 10/10 GPA, more than 9 point GPA ఎవరైతే సంపాదించారో వాళ్లకు ఫస్ట్, సెకండ్, థర్డ్ అని వాటిని డిసైడ్ చేసి వారికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వదలుచుకున్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్లో మార్కులు బట్టి వాటిని ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఉపాధ్యాయుల కమిటీ ఏర్పాటు చేసి వాటిని పరిశీలించి ఎవరు మొదట, రెండవ బహుమతి, తృతీయ బహుమతి అనేది నిర్ధారించడం జరిగింది. దాన్ని అదేవిధంగా ఈ మా కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా పర్యవేక్షించి వాటిని ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ఎవరైతే అప్లికేషన్స్ మాకు ఇన్ని మార్కులు వచ్చినాయని చెప్పేసి మాకు ఇవ్వడం జరిగిందో వారిని తగిన ప్రోత్సాహంతో, సర్టిఫికెట్లతో వారిని అభినందించడం జరుగుతుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ సాయంకాల సమయంలో మీ అందరిని ఉద్దేశించి మాట్లాడే తరుణం నాకు ఇచ్చినందుకు సభాధ్యక్షులకు, వేదికపై కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు అర్పిస్తూ, అదేవిధంగా వేదిక ముందు కూర్చున్నటువంటి మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రతిభ పురస్కారాల కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి దత్తాత్రేయ గారికి మరియు ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి కమిటీ ప్రధాన కార్యదర్శి బోస రవి గారికి మరియు సత్యపాల్ గారికి మరియు ఇతర పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నమస్కారాలు. అలాగే నాతో పాటు ఉన్నటువంటి మా ఉపాధ్యాయ కమిటీ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కమిటీ వారు గత వారం రోజుల క్రితం మాకు సంప్రదించి, మేము గత కొన్ని సంవత్సరాలుగా మన పద్మశాలి విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతిభా పురస్కారాలు అందించాలనే ఉద్దేశంతో నిష్పక్షపాతంగా విద్యార్థులను ఎంపిక చేయాలనే ఉద్దేశం మాకుందని మాకు తెలియజేయడంతో వారు మాలో కొందరిని ఎంపిక చేసుకొని ఒక కమిటీ నియమించడం జరిగింది. కమిటీ వారు ఎలాంటి జోక్యం చేసుకోకుండా పూర్తి బాధ్యతలు మాకు అప్పచెప్పి వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ స్క్రూటినీ చేయడానికి మాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఆ బాధ్యతలకు అనుగుణంగా మేము పనిచేస్తాము. అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళ సదుద్దేశం ఏంటంటే, పద్మశాలి కులస్తులు అంటే చాలా వరకు మేధావి వర్గం. మనం సమాజంలో చూస్తుంటాము, చాలా కులాలు వాళ్ళ కుల వృత్తుల మీద ఆధారపడుతుంటారు. కానీ పద్మశాలి సంఘంలో చాలా మంది చదువుతో పైకి వచ్చిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ చదువు అనేది నేటి సమాజంలో చాలా కీలకం. చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ చదువు యొక్క విలువ తెలియజెప్పాలని, చదువుకున్న వారిని వాళ్ళని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా ఈ సంఘ అభివృద్ధి కమిటీ సభ్యులు అభినందనీయులు. అధ్యక్షులైన మా పెంటల దత్తాత్రేయ గారు, అదేవిధంగా మా యొక్క కార్యవర్గము, ఇక్కడికి విచ్చేసిన టీచర్స్ ఎవరైతే మా ఈ కార్యాలయానికి రథసానంలో వారికి, అదేవిధంగా నాతోటి పద్మశాలి సోదరిమణులకు, ఈ పార్టిసిపేట్ అయిన విద్యార్థినులకు అందరికీ మా కొండలక్ష్మణ బాబు అభివృద్ధి కమిటీ తరఫుకి ధన్యవాదాలు తెలుపుతూ, మా ఫ్యామిలీ, నేను మాజీ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిని,
చదువు అంటే ఏందో నేను చెప్తాను ఒక 2 నిమిషాలు. మా ఫ్యామిలీలో మా అన్నయ్య గారు ఒకటి డాక్టర్ కార్డియాలజిస్ట్ అమెరికాలో ఉంటారు. మా సిస్టర్ గారు ఒకరు డాక్టర్ అమెరికాలో ఉంటారు. మిగతా ఎవరు మా 7 అన్నదమ్ములలో ఒక అన్న ఒక సిస్టరే చదువుకున్నారు. మిగతా వాళ్ళందరం బిజినెస్ చేసుకుంటా పైకి వచ్చినాం. ఏదైతే ఈ కాలంలో ఎవరైతే మా 7 అన్నదమ్ములు ఉన్నారో అన్నదమ్ముల పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు నా బాబు కూడా పెద్ద బాబు అమెరికాలో ఉంటాడు. మా పాప డాక్టరు, నా ఇంకొక కొడుకు కూడా సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. చదువులో విలువ ఏంటంటే మేము చదువుకోలేదు, బిజినెస్ చేసుకుంటా పైకి వచ్చినాం, సంఘ సేవలలో ముందుకుంటాం. కాబట్టి చదువు అంటే విలువేందో, చదువుకున్న వారికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలుపడానికి కోసమే వారికి మేము ఇలాంటి కార్యక్రమాలే మీరు వెంటనే మీకు సహకారాన్ని అందిస్తున్నాం. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చిన వారికి, సెకండ్ వచ్చిన వారికి, థర్డ్ వచ్చిన వారికి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో పాస్ అయిన వారికి ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు 10th క్లాస్లో గుణాలు మనకు ఎందుకంటే 10th క్లాస్లో మంచిగా చదువుకొని మార్క్స్ తెచ్చుకుంటే రేపు ఇంటర్మీడియట్లో ఫ్రీగా మనం పాస్ కావచ్చు, డిగ్రీలో మంచిగా చదువు చదవచ్చు. కాబట్టి పిల్లలందరూ 10th క్లాస్లో చాలా కష్టపడాలి. ఆ కష్టపడడానికి ఫలం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మా ఫ్యామిలీ గురించి మీకు ఉదాహరణ చెప్తున్నా. కాబట్టి మా ఫ్యామిలీలో సెకండ్ జనరేషన్ మొత్తం అమెరికాలో ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకుంటే పై చదువులకు మీరు కూడా పోతారని మేము ఆశిస్తున్నాం. మీకు ఏదైనా పై చదువులలో కూడా ఇబ్బంది ఉంటే మా కంపెనీ ద్వారా మీకు సహకరిస్తామని కూడా మీకు ఆశిస్తున్నాము. కావున మీరందరూ మంచిగా కష్టపడి మంచిగా చదువుకొని పైకి పోతే మీకు ఏ బాధ ఉన్నా ఈ పట్టణ పద్మశాలి సంఘం ద్వారా కానీ, జిల్లా పద్మశాలి సంఘం ద్వారా కానీ, మా కొండలక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ ద్వారా మీకు సహాయ సహకారాలు అందిస్తామని కూడా మీకు హామీస్తూ ఈ కార్యక్రమాన్ని మీకు చేసిన మీ అందరికీ పేరు పేరున మా కొండలక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి. నేడు కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా మన ముందు బిడ్డలు పద్మశాలి ముందు బిడ్డలకు ప్రతిభ పురస్కారాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన పద్మశాలి కుల బాంధవులకు, మరి విద్యార్థులకు, మరియు మన ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మా సంఘ సభ్యులకు, సత్యపాల్ గారికి కానీ, ఇక్కడ ఉన్న మన డాక్టర్ గారికి కానీ, మరి సమయం లేదు కాబట్టి అందరికీ నేను సభా వేదిక మీద ఉన్న అందరికీ నా యొక్క మా అభివృద్ధి కమిటీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఒకటి మన కొండలక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర నుంచి మీకు కొద్దిగా తెలియదు కాబట్టి నేను ఒక 2 నిమిషాలే మాట్లాడతాను. ఎందుకంటే తొందరగా మీరు కూడా లేట్ అవుతుంది. తర్వాత మనం సర్టిఫికెట్స్ ఇవ్వడం కానీ, బహుమతులు ఇవ్వడం కానీ చేసుకున్నాము. దయచేసి అందరూ కొద్దిసేపు నిశ్శబ్దం ఉంది, అంతా సక్రమంగా జరుగుతుంది. కాబట్టి కొద్దిగా ఈరోజు ఇక్కడ ఫంక్షన్ లేట్ అయింది. దానికి అన్యభావం ఎవరు అనుకోవద్దని చెప్పి మేము పిలవగానే ఇక్కడికి పనిచేసిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ మా కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు కొండలక్ష్మణ్ బాపూజీ గారు 1915 వాంకిడిలో ఆదిలాబాద్ జిల్లాలో జన్మించారు. వారి యొక్క సతీమణి కూడా డాక్టర్గా ఉంది. మరియు 1940 తన న్యాయవాది వృత్తిగా చేస్తూ, మరి 1940 న్యాయవాది వృత్తిగా చేస్తూ, మరి 1942లో పీడిత ఉద్యమంలో తను ముందుకు పాల్గొన్నారు. మరియు 1952లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నుకొని మన పద్మశాలి ముద్దుబిడ్డ ఫస్ట్ ఎన్నుకొని మనకు సేవలు చేసిండు. మారుమూల గ్రామంలో పుట్టి అతను ఒక ఎమ్మెల్యేగా ఎదిగిందంటే మనం ఎంత కష్టపడ్డాడో మనం అర్థం చేసుకోవాలి. మరి 1967లో డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు తను. మరియు కౌన్సి బ్రహ్మాండ మంత్రివర్గంలో పనిచేసి ఆయన కాలంలో చేనేత రంగానికి ఎనలేని సేవ చేశారు. మన చేనేత రంగం అంటే ఎవరికి తెలియదు కాబట్టి ప్రభుత్వంలో మంచి చేనేత రంగానికి ఒక మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి. మన చేనేత రంగానికి చాలా పద్మశాలకు ఇచ్చేశాడు తను. ఇంకోటి 1969లో తెలంగాణ ఉద్యమంలో ఇచ్చేసి తన మంత్రి పదవిని రాజీనామాగా చేసి తన యొక్క జలదృశ్యంలో ఉన్న ఇల్లుని కూడా కేసీఆర్కి ఇవ్వడం జరిగింది.
అటువంటి వ్యక్తి మనకు దొరకడు. ఆయన యొక్క సేవలే మనం నడుచుకుందామని నేను ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను. మరియు దేవి పురస్కారం ఎందుకు పెట్టామంటే మన పద్మశాలి బిడ్డలు చాలా తెలివిపరులుగా ఉన్నారు. మేము చూస్తే 8 మంది 10కి 10 మార్కులు తెచ్చిన వాళ్ళు మాకు కనబడ్డారంటే మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మరియు సెకండ్ క్లాస్లో కూడా 9.8 వచ్చిన వాళ్ళు కూడా 8 మంది ఉన్నారు. 9.3 వచ్చిన వాళ్ళు కూడా 5 ఉన్నారు. మిగతా వాళ్ళకి కూడా మేము కొన్ని కన్సల్టేషన్ ఇది కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నాము. మరియు ఇంకోటి, నా పేరు పెద్ద దత్తాది. నేను మా అమ్మగారు నాకు బిడ్డ చదివించు, నేను చదువుకుంటూ వ్యవసాయం చేసుకుంటే పైగా చదువుకో పైసలు తాగెత్తినాను. నేను మా అమ్మగారు లేదు కాబట్టి ఎందుకంటే అంత కష్టపడి నాకు చదివించింది కాబట్టి ఈ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు నేను కూడా మన పద్మశాలి పిల్లలకు పైకి తేవాలన్న యొక్క ఉద్దేశంతో ఈ సగం ఏర్పాటు చేస్తాను. తప్పకుండా పద్మశాలి పిల్లల కోసం పాటుపడడానికి తప్పకుండా చేస్తున్నాను. కాబట్టి ఎందుకంటే మా అమ్మగారు మీ అందరి కరతాళ ధరలతో సారి గారికి సపోర్ట్ చేసి సార్ ఉద్దేశాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అందులో ఇంకోటి, నేను తహసీల్దారే కాకుండా మా 2 కుమారులు కూడా కేఎన్టీలో చదివి ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అమెరికాలో ఉంటారు. 15 సంవత్సరాల మా 2 కూడా అమెరికాలో, మా కొడుకులు కూడా అమెరికాలో ఉంటారు, మా కోడలు కూడా అమెరికాలో ఉంటారు. వాళ్ళు కూడా మంచి టాలెంట్ స్టూడెంట్స్. వాళ్ళు కూడా మా బాబు కూడా 400 ర్యాంక్ వచ్చాడు. ఇంకొక బాబు 1000 ర్యాంక్ వచ్చి వాళ్ళు జేఎన్యూలో చదివి ఫ్రీ సీట్లు చదివారు. వాళ్ళకు ₹1 నేను పెట్టలేదు. వాళ్ళు ఫ్రీ సీట్లు చదివి, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి మా అమ్మ బిడ్డలు చదివిస్తే మేము పశువులను ఇచ్చేసి పాల మీద అది పైకి వచ్చాము. ఈ స్టేజ్కి వచ్చినామంటే మా మదర్. కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులు ఇంత చేస్తున్నారు. మీరు కూడా చాలా చదివి పైకి రావాలని నేను మన మార్గాన్ని కోరుకుంటున్నాను. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మీరు కూడా కష్టపడితేనే 10th వచ్చే కష్టపడి పైకి వచ్చి ఇంటర్లో పైకి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇంజనీరింగ్ అవుతారు, డాక్టర్లు అవుతారు. అది మీకు 10th ఇంటర్మీడియట్ అనేది మీకు ఒక స్టేజ్. ఆ స్టేజ్ మీద మీరు ఎక్కిందంటే, ట్రైన్ ఎక్కిందంటే అది కంపల్సరీ మన యొక్క గమ్యం చేరుకుంటుంది. కాబట్టి 10th రాగానే మీరు ఇంటర్మీడియట్ మాత్రం చాలా కష్టపడాలి. ఎందుకంటే మా బాబులు చాలా కష్టపడి అప్పుడు ఇక్కడ కాలేజీలు లేకుండా వాళ్ళు విజయవాడ చదివారు, జేఎన్యూలో సీట్లు సంపాదించారు. ఇప్పుడు అమెరికాలో మంచి పదవిలో ఉన్నారు మా 2 బాబులు కూడా. నేను కూడా అదే ఉద్దేశంతో మేము మా కమిటీ ఏర్పాటు చేసి, మా కమిటీ ద్వారా ఇప్పుడు మా సత్యపాల్ గారు చెప్పినట్టు ఇదే కాదు, మీకు ఎక్కడైనా సీట్ విషయంలో కూడా కావాలంటే ఇప్పుడు నేను కూడా కాంగ్రెస్ ఉన్నాను. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మనకు కాంగ్రెస్ నుంచి మనకు షబీర్ అలీ గారు కానీ, మహేష్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు. మనకు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మినిస్టర్ వస్తే కూడా మీకు ఎక్కడైనా సీట్ రాకపోతే మమ్మల్ని సంప్రదించండి. ప్రైవేట్ కాలేజీల దానికి కూడా మా కమిటీ ద్వారా మీకు సాయం చేస్తారని సభాముఖంగా నేను చెప్తున్నాను అందరికీ. మీరు ఎల్లప్పుడూ మా సంస్థ యొక్క మీకు సేవలు అందిస్తాము. కొండలక్ష్మణ్ బాబుజీ యొక్క మేము ఆశయాలు తీర్చడానికి ఒక కమిటీ అనేది ఏర్పరచడము. ఈ కమిటీని ఖచ్చితంగా మేము చేస్తాము. మీరు ఇక్కడికి వచ్చేసి ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని మేము అనుకోలేదు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఇంత సమయం మీరు ఇచ్చేసి మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు చేస్తూ జై మార్కండేయ, జై పద్మశాలి. పిల్లలు మీరు బాగా చదువుకొని మంచి ప్రయోజకులైన తర్వాత మీ అమ్మా నాన్నను మిమ్మల్ని మీ అమ్మా నాన్న ఎట్లా చూసుకుంటున్నారో మీరు కూడా మీ అమ్మా నాన్నను అంతగా ప్రేమగా చూసుకుంటామని ప్రామిస్ చేయండి. ప్రామిస్ చేసే వాళ్ళందరూ కూడా చెప్పండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో మీరు ప్రయోజకులైన తర్వాత మీ అమ్మా నాన్నలను కూడా అంత ప్రేమగా చూసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు దాదాపు మనకు ఒక 50-60 మంది ఉన్నారు పురస్కారం తీసుకునే వాళ్ళు. పురస్కారాలు తీసుకున్న వాళ్ళు వెంటనే వెళ్ళిపోకుండా చివరి వ్యక్తి పురస్కారం అందుకునేదాకా తల్లిదండ్రులు పిల్లలు ఇక్కడే ఉండాలి. దాన్ని కూడా కమిటీ కండి. ఎందుకంటే అందుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకంటే అందరికీ మనం చప్పట్లతో అభినందించాలా. మరి మీరంతా ఒప్పుకుంటే ఒకసారి గట్టిగా చప్పట్లు ఉంటే మీరు స్టార్ట్ చేస్తాం.
లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా ఈరోజు ప్రతిభా పురస్కారాలు నిర్వహించినాము. దానికి వారి యొక్క తల్లిదండ్రులు మరియు స్టూడెంట్స్ చాలా వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని ధన్యవాదంగా చేసినారు. మరియు ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరము చేస్తామని సభాముఖంగా అందరికీ చెప్తున్నాము. మరియు ఈ కార్యక్రమానికి మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యులు మరి అందరూ మరి దీనికోసం తోడ్పడినారు. మరి టీచర్స్ కమిటీ కానీ మీడియా కానీ మాకు చాలా సహకరించినందుకు వారికి మా యొక్క అభివృద్ధి కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఉద్దేశం పెట్టే మేము ఈ యొక్క కమిటీని ఏర్పరచడము. మున్ముందు కూడా మేము అన్ని కార్యక్రమాలు ఇదే విధంగా చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. మరియు మా సభ్యులు కూడా అందరూ దీనికి సహకరించి అతి కొద్ది సమయం లోపలనే దీన్ని విజయవంతం చేసినందుకు మా సభ్యులకు ప్రతి ఒక్కరికి మేము మరియు ఇంకోటి మా సభ్యులు కాక వీళ్ళవారు ఎవరెవరితో మాకు చందాలు ఇచ్చారో ఆ చందాల ద్వారా మేము అందరికీ మనీ ఇచ్చి వాళ్లకు కొద్దిగా చదువు కోసం తోడ్పడడానికి మేము సహకరించినాము. ఇదే విధంగా మరి వచ్చే సంవత్సరం ఇంతకంటే పెద్ద ఎత్తున మేము చేస్తామని కొండ లక్ష్మణ్ బాపూజీ కమిటీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి. జై పద్మశాలి. నేడు 19 తారీఖు ఆదివారం సాయంత్రం బస్వా గార్డెన్లో మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా పిల్లలకు ఉత్తమ విద్యార్థులకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. 1 లక్ష రూపాయలు ప్రైజ్ మనీగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ 10th క్లాస్లో, అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్లో 10th క్లాస్ పిల్లలు 10 మంది రావడం జరిగింది. వారికి ప్రతి ఒక్కరికి 3,000 రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్లో 10 మంది రావడం జరిగింది. వారికి కూడా 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ప్రైజ్గా కూడా ప్రతి ఒక్కరికి ఒక 20 మంది రావడం జరిగింది. వారికి కూడా 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వారికి, ఫస్ట్ క్లాస్ వచ్చిన వారికి 4,000 రూపాయలు, అదేవిధంగా సెకండ్ క్లాస్ వచ్చిన వారికి 3,000 రూపాయలు, థర్డ్ క్లాస్ వచ్చిన వారికి 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఉత్తమ మార్కులు రాలేదో పార్టిసిపెంట్స్ అందరికీ ప్రతి ఒక్కరికి 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇదంతా మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యుల ద్వారా, అదేవిధంగా మా వెల్ విషర్స్ ఎవరైతే మాకు ఈ కొండ లక్ష్మణ్ బాపూజీకి సహకరించారో వారందరికీ ఈ కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా వారి ఆర్థిక సహకారాలకు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో కూడా ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలకు మేము ఇదే విధంగా నిర్వర్తిస్తాం. కాబట్టి మీరు దీన్ని రాబోయే కాలంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి తెలుపుతున్నాను. ఇక్కడికి వచ్చిన సోదరిమణులు ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో, అదేవిధంగా వారి తల్లిదండ్రులకు, అదేవిధంగా మా టీచర్స్ కమిటీ సభ్యులకు, అదేవిధంగా మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యులకు, వారి బాడీకి అందరికీ మా కొండ లక్ష్మణ్ బాపూజీ తరఫు నుంచి పేరున ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి.